సొంపకు జవరాలు సొంపకు జవరాలు వచ్చెను మన మీరు మంగా ఈ పచ్చల కడియాల మనది జంగా వచ్చెను మన మీరు మంగా పలుకుల తేనియలోనుగా పలుకుల తేనియలోనుగా చెంత చిగురులు కలకల పలుకా పలుకుల తేని dance performer, your expressions and movements beautifully conveyed. Give a big round of applause for her magical performance, everyone. And here is a small announcement for all the parents. And videos of your children will be provided by the management. So please respect the value of our time. Now, let's welcome our adult kids perform their magical performance on the tonight music of flowers Pushpanjali, a tribute to the beauty of nature. Of this spectacular evening, give him a big round of applause for his presence and appearance. And next, I would like to call upon Pankaj
children, well-wishers, and my ex-students. I welcome all these parents who has come here for this very great function. I am thankful and grateful to you all of you first of all. Now, as there is no time, our Gintal Garu, our state TDP leader, he wants to attend another program. That's why he wants to leave. So I request first our Gintal Garu to speak on the occasion. Sir, please. స్కూల్ వార్షికోత్సవం సందర్భంగా ఇక్కడికి పిలిచినందుకు మోహన్ దాస్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సందర్భంగా వేదిక మీద ఉన్న చాలా మంది గెస్టులు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, వారికి మరియు అక్కడ చదువుతున్న విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు వేదిక మీద ముందున్న వారందరికీ కూడా పేరు పైన హృదయపూర్వక నమస్కారాలు. 1981లో ఈ స్కూలు స్థాపించి ఆ రోజు ఒక 70-100 మందితో స్టార్ట్ చేసి అంచెలంచెలుగా ఎదుగుతూ ఈరోజు దాదాపు 400-500 మంది ఈ స్కూల్లో చదువుతుండడం, ఆ స్కూల్లో ఎలా విద్యా ప్రమాణికాలు ఉన్నాయో కూడా దానికి నిదర్శనంగా తెలియజేస్తూ, అదేవిధంగా ప్రైవేట్ స్కూల్స్కి సంబంధించి ఈ రోజున్న పరిస్థితుల్లో కార్పొరేట్ స్కూళ్ళు ఎంత కాంపిటీషన్లు ఉన్నాయో కూడా మీకు అందరికీ తెలిసిన విషయం. అయితే కార్పొరేట్ స్కూల్స్ని తట్టుకుని ప్రైవేట్ స్కూల్స్ ఈరోజు నడపడం అనేది సామాన్యమైన విషయం అయితే కాదు. అయినప్పటికీ ఇంత మంచిగా ఈ స్కూల్ని నడుపుతున్నందుకు మోహన్ దాస్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ స్కూల్లో చదువుతున్న పిల్లలందరూ కూడా మంచి భవిష్యత్తు ఉండాలని, బాగా చదువుకోవాలని ఆ దేవుణ్ణి కోరుకుంటూ, అదేవిధంగా ఇంకొక మాట ఈ సందర్భంగా, గత 5 సంవత్సరాల క్రితం మేము అధికారంలో ఉన్న వేళ మాతో చాలా మంది పెద్దవారు చాలా 3.5 సంవత్సరం చాలా పనులు చేయించుకున్నప్పటికీ కొన్ని పరిస్థితుల వల్ల, నియోజకవర్గంలో పరిస్థితుల వల్ల మా సోదరులు సేదరెడ్డి గారి పార్టీ మారినప్పుడు ఆ 16 నెలల కాలంలో ఆ 3.5 సంవత్సరం ఎవరెవరు చేయించుకున్నారో చాలా మంది కనపడలా. అయినా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉన్న ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు అన్నీ కూడా అన్ని స్కూల్స్కి సంబంధించి ఎవరికి భయపడకుండా మాకు కష్టకాలంలో ఉన్నందుకు వారందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ప్రైవేట్ స్కూల్ యాజమాన్యానికి సంబంధించి, చిన్న స్కూల్ సంబంధించి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే గారి ఆఫీస్ కానీ మీకు అన్ని విధాల మా శక్తి మేరకు అండగా, తోడుగా, నీడగా ఉంటామని ఈ సందర్భంగా మీకు అందరికి కూడా తెలియజేస్తూ, వేరే విధంగా భావించవద్దు. 7:45 వేరే దగ్గర పోవాల్సింది నేను రిక్వెస్ట్ చేసుకున్నా. చాలా మంది పెద్దల గెస్టులు ఉన్నారు, అందరూ కూడా మాట్లాడతారు. మీ అందరికి కూడా, పిల్లలందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తూ, పెద్దలకు, ఇక్కడికి విచ్చేసిన తల్లిదండ్రులకి, స్కూల్ యాజమాన్యానికి, మోహన్ దాస్ గారికి, అలాగే స్టాఫ్ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే అందరికీ కూడా యాన్యువల్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా పిల్లలందరికీ కూడా నా శుభాశీస్సులు. ఎందుకంటే పిల్లలందరూ ఈరోజు మంచిగా డ్రెస్ చేసుకొని వాళ్ళు ఏదో పర్ఫామ్ చేయడానికి చాలా ఎంతూజియాస్టిక్ గా ఉన్నారు. ఈ టైంలో మేము మాట్లాడామంటే వీళ్ళు ఎప్పుడెప్పుడు దిగిపోతారా స్టేజ్ అని తిట్టుకుంటారు. సో ఒక్క 2 minutes మాత్రం తీసుకుంటాను మీ టైంని. మీరు వినే ఓపిక ఉంది అంటే ఒక చిన్న కథతో స్టార్ట్ చేస్తాను. భూమిలో 2 విత్తనాలు పడ్డాయి. ఆ విత్తనాల కథ గురించి చెప్తాను మీకు. ఆ 2 విత్తనాల్లో మొదటి విత్తనం భూమిలో చూసి, ఏంటి ఇదంతా బురదగా ఉంది, చీకటిగా ఉంది, ఇక్కడ అన్ని పురుగులు ఉన్నాయి, సో ఇవన్నీ చూసి మళ్ళీ నేను మొలకెత్తడము, ఇక్కడంతా ఉండడం అవసరమా అని ఫీల్ అయిందంట. అలాగే రెండో విత్తనం ఆ పురుగుల్ని, ఆ మట్టిని, ఆ చీకటిని చీల్చుకొని నేను మొలకెత్తి మళ్ళీ మానుగా అయ్యి 10 మందికి సొసైటీలో ఉపయోగపడాలి అని
అక్కడ ఎన్ని కష్ట నష్టాలు ఉన్నా వాటిలన్నిటిని కూడా ఓర్చుకొని ఒక పెద్ద చెట్టు అయ్యి మనందరికీ ప్రాణవాయువుతో పాటు మనందరికీ కావాల్సిన ఆహారాన్ని కూడా అందించే ఒక చెట్టుగా ఎదిగిందంట. సో మీరు ఈరోజు పిల్లలు మొదటి విత్తనంగా ఉండాలనుకుంటున్నారా, రెండో విత్తనంగా ఉండాలనుకుంటున్నారా? ఎవరు ఆన్సర్ చేయట్లేదు. ఫస్ట్ సీడా, సెకండ్ సీడా? సో యూ వాంట్ టు బి ఏ సెకండ్ సీడ్. ఎందుకంటే ఎవరైనా కూడా ఈ ప్రపంచంలో ఎన్నో ఛాలెంజెస్ ఉంటాయి, ఎన్నో కష్టాలు ఉంటాయి. ఆ పెయిన్ కంతా ఓర్చుకొని ఎవరైతే పైకి వస్తారో వాళ్లే సక్సెస్ అవుతారు జీవితంలో. యాక్సెప్ట్ చేస్తున్నారా దీన్ని? సక్సెస్ కి ఆపోజిట్ ఏంటి? సక్సెస్ కి ఆపోజిట్ ఏంటి తెలుసా తెలీదా? నాకు సక్సెస్ కి ఆపోజిట్ ఫెయిల్యూర్ అనుకోవట్లేదు. ఐ థింక్ ఫెయిల్యూర్ ఇస్ ఎ పార్ట్ ఆఫ్ సక్సెస్. ఎందుకంటే జీవితంలో స్టార్టింగ్ లో ఎవరైతే ఫెయిల్ అయ్యారో ఆ ఫెయిల్యూర్స్ ని తట్టుకొని ఎవరైతే ముందుకొచ్చారో వాళ్ళ జీవితంలో ఎప్పుడు కూడా వెనక్కి తిరిగి చూడరు, ఖచ్చితంగా సక్సెస్ అవుతారని నేను నమ్ముతున్నాను. మీరు వార్షికోత్సవ శుభ సందర్భంగా వచ్చినటువంటి వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నా హృదయపూర్వక అభినందనలు. ఆ విధంగానే ఈ ఫంక్షన్కి వచ్చినటువంటి పెద్దలు, స్టూడెంట్స్ కి, మన ప్రిన్సిపాల్ మోహన్ రాజు గారికి అందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా గురించి నేను క్లుప్తంగా చెప్తాను, అందరూ కూడా వినాల్సిందిగా నేను ప్రార్థిస్తున్నాను. 1968 సంవత్సరం 1968 సంవత్సరం నాడు శంకర్రాజు గారు విద్యానగర్ నుంచి విద్యాభ్యాసం పూర్తి చేసి వచ్చిన తర్వాత ఫస్ట్ ఆయన మీరా కుమారి సినిమా యాక్టర్ మీరా కుమారి బిల్డింగ్ తీసుకొని రామలింగాపురంలో హౌ టు స్పీక్ ఇంగ్లీష్ అనే స్టార్ట్ చేశారు. He is very familiar to entire Andhra Pradesh state by starting Ratnam group of schools. Now I would like to request him to talk a few minutes. అతిరథ మహారాజులందరికీ కూడా ఈ సంధ్యా వేళ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుని శుభాశిషులు తెలియజేస్తున్నాను. ఐ నాట్ టేక్ మచ్ ఆఫ్ యువర్ టైం. ఈరోజు మేము ఈ స్థితిలో ఉన్నందుకు కారణము తల్లిదండ్రులు ఎంత కష్టపడ్డారో అదేవిధంగా మాకు విద్యలు నేర్పించిన ఉపాధ్యాయులందరూ కూడా రుణపడి ఉండాల్సిందే. అదేవిధంగా మాకు ఊహ తెలిసినప్పుడు మేము వేసిన అడుగులు కీర్తి చేతిలో రాజు మాస్టర్ గారి సింహపురి పబ్లిక్ స్కూల్లో, అదేవిధంగా మోహన్ రాజు సారు మాకు మంచి మెంటర్ గా ఉండేవాళ్ళు. మేము వేసే ప్రతి అడుగు దగ్గరుండి మంచి చెడు చెప్తూ మమ్మల్ని ఈ స్థాయికి తీసుకొని వచ్చిన దానికి ఎంతో దోహదపడ్డారు. అందుకు వీళ్ళందరికీ కూడా ఎంతో కృతజ్ఞతతో ఉంటామని మనసారా తెలియజేస్తున్నాను. ఐ జస్ట్ వాంట్ టు కన్వే వన్ క్లియర్ మెసేజ్ టు ఆల్ ఆఫ్ యూ పేరెంట్స్. మీ అందరికీ ఒకే ఒక సందేశం. ఈ కాలంలో, రాబోయే కాలంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఒక అద్భుతమైన టూల్ గా పనిచేస్తుంది. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మనము ఎంత తొందరగా మనం దాని గుప్పిట్లో పెట్టుకోగలుగుతాము, అంటే దాని గురించి ఎంత మంచిగా నేర్చుకోగలుగుతామో మనం అంత అభివృద్ధి చెందేదానికి ఎంతో అవకాశం ఏర్పడుతుంది. సో నేను అన్ని దగ్గర ప్రతి దగ్గర నేను ఎప్పుడు కూడా టెక్నాలజీకి ఎప్పుడు అనుకూలమే, టెక్నాలజీకి ఎప్పుడు అగ్నెస్ట్ కాదు. నేను ప్రతి వార్షికోత్సవం కానీ లేకపోతే ఎక్కడైనా మీటింగ్స్ లో కానీ ఇదే చెప్తున్నాను, ఇదే చెప్తాను కూడా. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మనకి చాలా చాలా అవసరం విద్యార్థులందరికీ. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనగానే ఏదో అది కొత్తగా డెవలప్ చేయాలి అనే ఉద్దేశంతో చెప్పడం లేదు. ఉన్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని మనం ఏ విధంగా వాడుకొని మనకి ఎంత ఉపయోగపడాలో అంత ఉపయోగించుకొని ముందరికి వెళ్లాల్సిందిగా మీకందరికీ మనసారా కోరుకుంటున్నాను. మీకు తెలుసు మన నెల్లూరులో రత్నం స్కూల్స్ని నడుపుతూ ఉన్నాడు. అంత బిజీలో కూడా మన స్కూల్కి వచ్చేసి మనల్ని గ్రేస్ చేసిన దానికి ఆయనకి అభినందన తెలుస్తుంది. థ్యాంక్ యూ కిషోర్. థ్యాంక్ యూ గారు. రఘురామ్ ముదిరాజ్ గారు, ఎక్స్ సెంట్రల్ అగ్రికల్చర్ డైరెక్టర్. ఐ వుడ్ లైక్ టు ఆస్క్ యూ టు స్పీక్. ఈరోజు సింహపురి స్కూల్
45వ వార్షికోత్సవం సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన వేదిక మీద ఉన్న పెద్దలకు, వేదిక ముందు ఉన్న పిల్లలకు, పెద్దలకు అందరికీ వందనం, అభివందనం. పిల్లలు చాలా డల్లుగా ఉన్నారు. హాయ్ హాయ్ హలో పెద్దగా మాట్లాడితే హుషారుగా. 45 సంవత్సరాలు పూర్తి చేసుకుని 46వ వసంతంలో అడుగు పెడుతున్న సింహపూరి స్కూల్ మోహన్ రాజు గారికి, యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ 81 వేదాపాలు సెంటర్లో స్కూల్ చిన్న స్కూల్ గా ప్రారంభించి అంచెలంచెలుగా ఎదిగి ఈరోజు ఇంతమంది వందలాది పిల్లలతో ఈ స్కూల్ నడుపుతున్నారనంటే వారి యొక్క అకుంఠిత దీక్ష, పట్టుదలని సందర్భంగా నేను మనవి చేస్తున్నా. 82లో విఆర్ కాలేజీలో ఇంటర్మీడియట్ చదివేటప్పుడు వేదాపాలెం సెంటర్ నుంచి నేను నడుచుకుంటూ గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర బస్సు ఎక్కిపోయేవాడిని. అప్పుడు బస్సులు ఉండేట్లేవు, మోటార్ సైకిల్స్ లేవు, ఆటోలు లేవు. మీరు చదివేటప్పటికి అన్ని వసతులు ఏర్పాటు అయి ఉన్నాయి. మీ యొక్క పెద్దలు ఎంతో ఆశతో మిమ్మల్ని ప్రయోజకులు చేయాలని ఒక మంచి ఆలోచనతో మిమ్మల్ని లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి చదివిస్తుంటారు. పెద్దల ఆలోచన ప్రకారం మనం ఏం చేయాలా, మనం భవిష్యత్తులో ఏ విధంగా మంచి భవిష్యత్తుకి మనం బంగారు బాటలు వేసుకోవాలనే ఆలోచనకి పిల్లలు వచ్చి పెద్దల్ని సంతోషపరిచిన రోజే మీరు చదివిన చదువుకి సార్థకత ఉంటుందని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. మీరు మరొకసారి మీరందరూ ఒక ఉన్నత స్థాయికి రావాలని మనసారా కోరుకుంటూ ఇక్కడికి నన్ను ఆహ్వానించి ఈ 2 మాటలు మాట్లాడే అవకాశం కల్పించిన మోహన్ రాజు గారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. Beautiful message. And now I request Murali Krishna sir to please come in front of us and say some beautiful words for us and inspire us with your words. Good evening to our respected principal sir, Mohan Raj Garu, teachers, parents, friends and our students. So we have actually this school was started in 1981 and we were the first batch students in fact, and we are very grateful and we are very proud to say that we are the students of Simhapuri Public School. And actually we have lot of memories, but we don't have much time here to say all those things, and we are very grateful and thankful to our late MS Raju sir and Mohan Raju sir also. Children, I just like to say only few words. So, each one of you is great. So, just follow your dream. Love what you do. Just do what you love. Always dream big and work hard. So that will definitely make you a big person. Thank you. His valuable speech. So let's give a warm welcome for Jaykumar Reddy sir, the senior consultant of Apollo Children Hospital. Please give a big round of applause for him. Just 2 lines అంతే. 45 years back మా పేరెంట్స్ ఇట్లా కూర్చొని మా పర్ఫార్మెన్స్ చూస్తూ ఉండేవాళ్ళు. ఇప్పుడు ఇక్కడ మీరు ఉన్నారు. ఇప్పుడు నేను చూడండి ఎగ్జాంపుల్ అడుగుతారు కదా, ఆ స్కూల్లో చేరితే ఏం అవుతారని. సో ఇక్కడ ఉన్నా నేను నిలబడి, నేను సీనియర్ కన్సల్టెంట్ పీడియాట్రిషియన్. దానికంటే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, అండ్ పీపుల్ లవ్ అస్ ఫర్ గుడ్ బిహేవియర్. ఆ బిహేవియర్ అంతా నా హాస్టల్స్ లాస్ట్ 12 years హాస్టల్లో ఉన్నాను.
సో అక్కడ మాకు గూగుల్, మాకు వాట్సాప్ అన్నీ మా సారే. ఏం ఇన్ఫర్మేషన్ కావాలన్నా, ఎంత ఇన్ఫర్మేషన్ మాకు కరెక్ట్గా ఇవ్వాలన్నా కూడా సార్ సోషల్ స్టడీస్ చెప్పేవాళ్ళు, సైన్స్. సో క్లాస్ మేము ఎంత ఇంట్రెస్టింగ్ ఉండేదంటే క్లాస్ అయినాక ఒక హాఫ్ అన్ అవర్ క్వశ్చన్స్, డౌట్స్ ఇవన్నీ ఉండేవి. ఇప్పుడు జనరేషన్ బికాస్ గ్యాజెట్స్ ఇవన్నీ వచ్చే లోపల మారింది. సో బట్ ఏమంటే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, నేను పీడియాట్రిషియన్ని, చిన్నపిల్లలు చూసే డాక్టర్ని. సో అక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లం ఇప్పుడు డిసీజెస్ లేవు, ఎక్కువ వ్యాక్సిన్స్ చేసుకుంటాం కాబట్టి డిసీజెస్ లేవు. మోస్ట్లీ ప్రాబ్లం అంతా ఫిట్నెస్, మెంటలీ ఫిజికలీ ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తున్నాయి. దానికి పేరెంట్స్ మస్ట్ సపోర్ట్. సో దానికి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ పేరెంట్స్, మన మూడు మంకీస్ చెప్తాం కదా, క్లోజ్ ఐస్ లాగా. పేరెంట్స్ ఓపెన్ ఐస్, సీ యువర్ చిల్డ్రన్. మీ చిల్డ్రన్ ఏం చేస్తున్నారో చూడండి, మీ చిల్డ్రన్ ఏం మాట్లాడుతున్నారో వినండి, మీ చిల్డ్రన్ ఏం అడుగుతున్నారో ఆన్సర్ చేయండి. సో అందరూ మీ ఫోన్ ఎత్తుకొని మీరు పాటించుకుంటే ఈ 3 ప్రాబ్లమ్స్ లాంగ్ టర్మ్ ప్రాబ్లమ్స్. ఇప్పుడు లేటెస్ట్ డిస్కవరీ ఏంటంటే చైల్డ్హుడ్ మెమరీస్ ఆర్ ద వన్ విచ్ ఆర్ గోయింగ్ టు టేక్ యూ ఫర్ లైఫ్. ఇప్పుడు నేను ఎంత సంతోషంగా ఉన్నాను అంటే నేను చిన్నప్పుడు అంత సంతోషంగా ఉన్నాను కాబట్టి ఇప్పుడు సంతోషంగా ఉన్నాను. అది ఇప్పుడు న్యూ స్టడీ. సో మీరు అందరూ హ్యావ్ టు క్రియేట్ దట్. దానికి టైం ఇవ్వాలి. సో మీరందరూ ఇక్కడ వచ్చిన దానికే బిగ్ థింగ్. ఈ రోజు ఇక్కడ మీరు అందరూ వచ్చి మీ చిల్డ్రన్ ఎంకరేజ్ చేస్తున్నారంటే ఆ టైం ఇచ్చారు కాబట్టి. సో దిస్ మస్ట్ కంటిన్యూ. సో డోంట్ ఫర్గెట్, టైమ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ బికాస్ ఫ్యూచర్లో చిల్డ్రన్ విల్ ఆస్క్ ఫర్ దట్. ఎంత టైం మా పేరెంట్స్ నాకు కేటాయించి ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేసినారని. సో గుడ్ మెమరీస్, గుడ్ ఫ్యూచర్. సో గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ. అండ్ నేను ఇక్కడికి వచ్చి సంతోషం, ఐ వాంట్ టెల్ యూ, నా ఓల్డ్ ఫ్రెండ్స్, అట్మాస్ఫియర్, మా మేడం, మా పీటీ మేడం అందరు ఇక్కడ ఉండాలి. వాళ్ళందరితో టైం స్పెండ్ చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్. I would like to call upon Pankaj Reddy sir, and he is the Managing Director of Bhavani Constructions of Hyderabad. So please give a burst of applause for him. సభకు విచ్చేసిన అతిరథ మహారథులకు, సభ మీద ఆశీస్సులైన వరకు మరియు సభకు విచ్చేసిన వాళ్ళందరికీ నా నమస్కారం. సింహపురి పబ్లిక్ స్కూల్ 45వ వార్షికోత్సవానికి మమ్మల్ని ఆహ్వానించినందుకు మోహన్ రాజ్ సార్కి మా ధన్యవాదాలు. అందరూ స్కూల్ గురించి చెప్పేశారని నేను ఎక్కువ టైం తీసుకోను, ఎందుకంటే పిల్లలు వాళ్ళ పర్ఫార్మెన్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. జస్ట్ ఎ మినిట్. వీఆర్ ది ఫస్ట్ బ్యాచ్ ఫర్ ది స్కూల్ అండి. 5th క్లాస్ నుంచి సింహపురి పబ్లిక్ స్కూల్లో ఉన్నాం. ఐసిఎస్సి సిలబస్. 10th క్లాస్ బయటకు వెళ్ళాం. అండ్ వి వెంట్ ఇన్ టు రత్నం సార్, మళ్ళా ఇంకొక గురువు గారు, మన కిషోర్ గారు వాళ్ళ ఫాదరు. ఫస్ట్ బ్యాచ్ మళ్ళా రత్నం కాలేజ్కి మేమే, మురళీకృష్ణ, మేము వెళ్ళాము. ఇక్కడ ఐసిఎస్సి సిలబస్ చదివి అక్కడ స్టేట్ సిలబస్కి అడాప్ట్ అయ్యాం. క్విక్గానే అడాప్ట్ అయ్యాం. బికాస్ మాకు మోహన్ రాజ్ సార్ ఎట్లుండేదంటే అండి, మీకు ఇప్పుడు ఇంగ్లీష్ చెప్తున్నారంట, మాకు అప్పుడు హిస్టరీ చెప్పేవాళ్ళు. లైవ్ వార్, ఇంకా గజని గోరి ఎట్టొచ్చారు ఎట్టపోయారు అనేది ఇంకా లైవ్ కనపడతా ఉంటుంది, గుర్రాల మీద వచ్చేది. అంత బాగా చెప్పేవాళ్ళు. మళ్ళీ ఇంకా చదువుకునే పని లేదు మీకు. ఇంక ఒకసారి హిస్టరీ సార్ చెప్తే ఇంకా చదువుకునే పని లేదు. ఇక్కడే మాకు రవి మాస్టర్ గారు వచ్చిన్నారు, మా తెలుగు గురువు గారు. ఇంకా మా దామోదర్ రాజు గారు వచ్చేసి మాకు అడ్మినిస్ట్రేటర్ అండి. మమ్మల్ని అందరినీ ఒక డిసిప్లైన్ లో పెట్టి, ఈ డిసిప్లైన్ ఆ రోజు మేము చదివినది ఇప్పుడు స్కూల్స్ లో కనపట్లేదు సార్. బికాస్ 5 o'clock లేసేవాళ్ళం. 1 hour కంపల్సరీ వాకింగ్, రన్నింగ్, ఎక్సర్సైజ్ కంపల్సరీ. తర్వాత బ్రేక్ఫాస్ట్, ప్రెప్ అంటే షార్ట్ ఫామ్ లో ప్రిపరేషన్ క్లాసెస్, తర్వాత స్కూల్, ఇట్లుండేదండి. ఇప్పుడు మోస్ట్లీ ఏంటంటే ఎడ్యుకేషన్ కి, అంటే చదువుకి ఎక్కువ టైం స్పేర్ చేసి ఈ స్పోర్ట్స్ యాక్టివిటీస్ తగ్గించారు. దట్ ఈజ్ మన డాక్టర్ గారు చెప్పినట్టు, అది స్పోర్ట్స్ కి కొంత టైం పెడితే కూడా మెంటల్ గా పీస్ఫుల్ గా ఉంటుంది, స్ట్రెస్ తగ్గుతుందండి. దట్స్ వాట్ ఐ అడ్వైజ్. ప్రైవేట్ స్కూల్స్ మేనేజ్మెంట్ కూడా చాలా మంది వచ్చుంటారు ఇక్కడ. ఐ వాంట్ అట్లీస్ట్ an hour, 1.5 hour ఫర్ స్పోర్ట్స్. ప్రతి స్కూల్ అది పెడితే బాగుంటుంది నెక్స్ట్ జనరేషన్ కి అనేది. దట్స్ మై అబ్జర్వేషన్ అండ్ అడ్వైస్. I don't want to take much time. Thank you for listening to me patiently. నాకు ఈ అవకాశం ఇచ్చిన దానికి రాజు మాస్టర్ గారికి మరియు సిబ్బందికి అందరికీ నా నమస్కారం. ఇక్కడ ఉండే స్టూడెంట్స్ అందరికీ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. థ్యాంక్ యూ. జనసుధాకర్ రెడ్డి గారు. On the dais. It was unexpected for me to come here on the dais. మేము సింహపురి స్కూల్లో చదువుకున్న వాళ్ళందరూ కేవలం చదువే కాదు, మా గురువులు మాకు
చాలా నేర్పించారు. ఈ రోజు ఇంత డిసిప్లైన్డ్ గా మేము ఉన్నాము, ఇంత ఉన్నత స్థితిలో మేమందరం ఉన్నామంటే అది మా మోహన్ రాజు మాస్టర్ గారు వీళ్ళు మాకు నేర్పిన విద్య. ఇది ఒక విద్యే కాదు, విద్యతో పాటు విజ్ఞానము మిగతా అన్ని కూడా డిసిప్లైన్ బాగా నేర్పించారు. అండ్ వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు దెమ్. ఐ డోంట్ నో ఇక్కడ విబిఆర్ స్కూల్ అని చెప్పారు. I was an academic director for 10 years. We started VBR school long back. Of course, last 20 years I'm not here. Thank you for Mohan Raju Master for giving me this opportunity. Thank you, sir. Security. Come out here because they are in the very different positions they are now. Mr. Umasakar. Good evening, all of you. 1981 సంవత్సరంలో నేను మోహన్ రాజు శ్రీ రాజు గారి దగ్గర ఆయన ప్రిన్సిపల్గా నేను టీచర్గా జాయిన్ అయినాము. చాలా సంవత్సరాలు ఆయన దగ్గర పనిచేశాను. మా దగ్గర ఈ స్టూడెంట్స్ అంతా కూడా చదువుకొని మంచి అభివృద్ధిలోకి వచ్చారు. ఈ స్కూలు ఇప్పటికి కూడా దినదినాభివృద్ధి చెంది మంచి స్థితిలోకి రావాలని కోరుకుంటూ ఇట్స్ ఎ వెరీ గుడ్ అండ్ బెస్ట్ విషెస్ టు ద సింహపురి డే స్కూల్. థ్యాంక్ యూ వెరీ మచ్. And now I heartily welcome the chief guests who have appeared here for this exciting evening. So let's give a burst of applause for our chief guests of this exciting evening.
जैसा चश्मा लगा के कोकोनट में लस्सी मिला के आ जाओ सारे मूड बना के जैसा चश्मा लगा कोकोनट में लस्सी मिला के आ जाओ सारे मूड बना कोकोनट में लस्सी मिला के आ जाओ सारे मूड बना थोड़ा रंग बना जैसा चश्मा लगा कोकोनट में लस्सी मिला के आ जाओ सारे मूड बना